సో మధుబని ఆర్ట్ అనేది ఒక ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్. ఇది బీహార్‌లోని మిథిలా ప్రాంతానికి ప్రత్యేకం అన్నమాట. ఈ మధుబని ఆర్ట్‌లో కలర్స్ చాలా వైబ్రెంట్‌గా ఉంటాయన్నమాట. సింబాలిక్ రిప్రజెంటేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. దులారీ దేవి ఈ ఆర్ట్‌ని చిన్నప్పుడే కర్పూరి దేవి అనే ఒక గొప్ప పెయింటర్ దగ్గర నేర్చుకుందంట. ఈ దులారీ దేవి లైఫ్‌లో స్వయంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారంట. దాంతో ఆవిడ రకరకాల ఛాలెంజెస్, చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఫీటిసైడ్ కావచ్చు, వీటి మీద తన పెయింటింగ్స్ ద్వారా అవగాహన తీసుకొస్తున్నారనమాట. ఆవిడ దాదాపు 10,000 పెయింటింగ్స్ వేశారంట. మోర్ దెన్ 50 ఎగ్జిబిషన్స్‌లో ఆవిడ పెయింటింగ్స్‌ని ఎగ్జిబిట్ చేశారంట. సో, ప్రత్యేకంగా దుల్లారి దేవికి సంబంధించి ఆవిడ హ్యాండ్లూమ్ ద్వారా నేచిన చీరను ఈసారి మన నిర్మలా సీతారామన్ గారు ధరించారనమాట. దులారి దేవి ఈవిని మధుబనికి దుల్లారి అని కూడా పిలుస్తారు. ఈవిడ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ మహిళ. ఈవిడకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. షీ వాజ్ అన్ అకాంప్లిష్డ్ మధుబని పెయింటర్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా పెయింటింగ్ రంగంలో మధుబని ఆర్ట్‌లో ఈవిడ చాలా మంచి పేరు గడించిందనమాట.